నమస్తే మా ఈ వీడియోలో మనం జాబ్స్ కోసం ఏం స్కిల్స్ నేర్చుకోవాలో ఇన్ డెప్త్ గా చూద్దాం. మనం లాస్ట్ వీడియోలో ఏ జాబ్ కోసం ఏం స్కిల్స్ నేర్చుకోవాలో చూసినాం. తర్వాత ఏం చేస్తాం, ఆ స్కిల్స్ కి తగ్గట్టు యూట్యూబ్ లో ఆడ ఈడ ట్యూటోరియల్ చూడడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ట్యూటోరియల్స్ ప్రాబ్లం కాదు, అవి డెఫినెట్ గా యూస్ఫుల్. ప్రాబ్లం ఏంటి అంటే ట్యూటోరియల్స్ ని మనం ఫైనల్ డెస్టినేషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఐ మీన్ ట్యూటోరియల్ వీడియో చూసి మొత్తం వచ్చేసింది అని ఫీల్ అయిపోతాం. బట్ ఇన్ రియాలిటీ కోర్సులు ట్యూటోరియల్ అనేవి జస్ట్ ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. జిమ్ లో ట్రైనర్ మనకి వర్కౌట్ ఎట్లా చేయాలో చూపిస్తాడు. ఇప్పుడు ట్రైనర్ డంబెల్ తో వర్కౌట్ చేస్తుంటే మన మజిల్ బిల్డ్ కాదు కదా, మనమే వెయిట్లు లేపాలి, మనమే కష్టపడాలి, మొత్తం మనం సెట్ చేస్తేనే మన స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. సేమ్ అట్లనే కోడింగ్ అయినా, డిజైన్ అయినా, సీక్వెల్ అయినా, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అయినా, ఏదన్నా వీడియోలు చూస్తే రాదు, జస్ట్ అర్థమవుతుంది అంతే. మనం ప్రాక్టీస్ చేస్తేనే అది మన మైండ్ కి ఎక్కుతుంది. అండ్ మనం చాలా సార్లు ఈయనే మస్తు టైం వేస్ట్ చేస్తాం. ట్యూటోరియల్ చూసి కంప్లీట్ చేసి మొత్తం ఎక్కింది అని చెప్పి ఫీల్ అయిపోతాం. అట్లా కోర్సులు, ప్లేలిస్టులు మొత్తం జప్ప బయటికి పోతూనే ఉంటాయి. సో ఇప్పుడు దీనికోసం ఏం చేయమంటారు అంటే ఒక మంచి సింపుల్ ఫ్రేమ్ వర్క్ చెప్తా, ద లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్. అదేంటి అంటే లెర్న్, అప్లై, బ్రేక్, ఫిక్స్, రిపీట్. ఇది గుర్తుపెట్టుకో. ఫస్ట్ లెర్న్ అంటే టాపిక్ ఏందో ఫస్ట్ బేసిక్ అర్థం చేసుకోవాలి. సెకండ్ అప్లై, నువ్వు చూసి అర్థం చేసుకున్న టాపిక్ ని చిన్న చిన్న టాస్క్ లలో యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. థర్డ్ ది బ్రేక్. ఇక్కడ మనం టాస్క్ యాక్చువల్ గా చేస్తున్నప్పుడు పక్కా ఏడో ఆడ స్టక్ అవుతాం, ఎర్రర్స్ వస్తాయి, మిస్టేక్లు అవుతాయి, అవుట్పుట్ రాంగ్ వస్తుంది, డిజైన్ గలీజ్ ఉంటుంది, అండ్ మనం చేస్తున్న లాజిక్ అనేది మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఈ బ్రేక్ ఫేజ్ అనేది పక్కా ఇన్ఎవిటబుల్ గా అవుతుంది. అందుకే నెక్స్ట్ మన ఫోర్త్ ఫేజ్ ఫిక్స్ చేయడం. మనం యాక్చువల్ గా నేర్చుకునేదంతా ఇన్ అవుతుంది. ఎర్రర్ ని డీబగ్ చేయడం స్టార్ట్ చేస్తాం, రాంగ్ అవుట్పుట్ ని కరెక్ట్ చేస్తాం, ఏఐని అడుగుతాం, గూగుల్ లో వెతుకుతాం, మొత్తం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు మైండ్ ని మొత్తం దాని మీద పెట్టి కూర్చుంటాం. అండ్ మన ఫిఫ్త్ స్టెప్ ఇస్ టు రిపీట్. ఒక స్కిల్ ని జస్ట్ ఒక టాస్క్ చేసి మనకు వచ్చేసింది అనుకోకుండా ఆ స్కిల్ మీద కరెక్ట్ గ్రిప్ రావడానికి మల్టిపుల్ టాస్క్లలో అప్లై చేయడానికి ట్రై చేయాలి. సో ఇట్లా రిపీట్ చేస్తూ ఉంటే మనకి స్కిల్ కొంచెం గట్టిగా ఎక్కుతుంది. ఏ స్కిల్ ని నేర్చుకోవాలన్నా మనకు కావాల్సింది జస్ట్ ఈ 5 స్టెప్స్ మాత్రమే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే స్కిల్ ప్రాక్టీస్ చేయడం అంటే జస్ట్ వీడియోస్ చూడడం కాదు. స్కిల్ ప్రాక్టీస్ చేయడం అంటే సేమ్ కాన్సెప్ట్ ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ లలో అప్లై చేయడం. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. మనం సీక్వెల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ నువ్వు డేటా అనలిస్ట్ రోల్ కి ప్రిపేర్ అవుతున్నావు. నువ్వు ఇప్పుడు సీక్వెల్ ట్యూటోరియల్ చూసినావు. సెలెక్ట్, వేరు, గ్రూప్ బై, జాయిన్స్ ఇవన్నీ మంచిగా బేసిక్ అర్థమైనాయి. ఇప్పుడు నెక్స్ట్ ట్యూటోరియల్ కి డైరెక్ట్ వెళ్ళిపోకుండా ఫస్ట్ చిన్నగా ఏదైనా ప్రాక్టీస్ టాస్క్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి ఏదైనా చిన్న ఈ-కామర్స్ స్టోర్ ది డేటా అనలైజ్ చేయి. సేమ్ మన డేటాలో 3 టేబుల్స్ ఉన్నాయి అనుకో, కస్టమర్ టేబుల్, ఆర్డర్ టేబుల్, ప్రొడక్ట్స్ టేబుల్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సిన 5 టాస్క్లు ఏంటి అంటే మేబీ టోటల్ రెవెన్యూ ఫైండ్ చేయి, టాప్ 5 ప్రొడక్ట్స్ బై సేల్స్ ఏందో వెతుకు, ఏ సిటీలో ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయో చూడొచ్చు, రిపీట్ కస్టమర్లు ఎంతమంది ఉన్నారు, అండ్ హై సేల్స్ అండ్ లో ప్రాఫిట్స్ ఉన్న ప్రొడక్ట్స్ ఏంది. ఇట్లా ఈ క్వశ్చన్స్ అన్ని చాలా సింపుల్ గానే అనిపిస్తాయి. బట్ ఈ క్వశ్చన్స్ ని నువ్వు యాక్చువల్ గా సాల్వ్ చేసేటప్పుడు నువ్వు నిజమైన సీక్వెల్ ఏందో నేర్చుకుంటూ ఉంటావు. సెలెక్ట్ యూజ్ చేస్తావు, గ్రూప్ బై చేస్తావు, జాయిన్ యూజ్ చేస్తావు, సమ్ వాడతావు, ఆర్డర్ బై యూజ్ చేస్తావు, మేబీ కేస్ స్టేట్మెంట్ కూడా వాడతావు కావచ్చు. ఇక్కడ చేస్తుంది ఏంటి అంటే మనం సీక్వెల్ కాన్సెప్ట్స్ ని సపరేట్ గా నేర్చుకుంటలేము. ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి సీక్వెల్ ని యూజ్ చేసుకుంటే నేర్చుకుంటున్నాం, విచ్ ఇస్ రియల్ లెర్నింగ్. ఇప్పుడు మనం నేర్చుకోవడానికి పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో మనకి ఫ్రీగా వీడియోలు ఉన్నాయి, అండ్ అక్కడ నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేయడానికి మనకి ఏఐ ఉంది. ఇప్పుడు ఈ ఏఐ ని ఏదో ఆన్సర్లు ఇచ్చే మెషిన్ లెక్క వాడుకోకుండా మనం ప్రాక్టీస్ చేయడానికి ఒక పార్ట్నర్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఏఐ ని గివ్ మీ సీక్వెల్ ప్రాజెక్ట్ విత్ ఆన్సర్స్ అని చెప్పేసి అడిగితే నీ క్వశ్చన్ ఇస్తుంది, ఆన్సర్ ఇస్తుంది, నువ్వు కాపీ చేస్తావు, పేస్ట్ చేస్తావు. ఇడిగా మనం నేర్చుకునేది ఏముంటది. సో ఇన్స్టెడ్ ఏఐ ని ఒక టాస్క్ క్రియేట్ చేయమని అడుగు. నేర్చుకునే ఫేజ్ లో హింట్లు ఇవ్వమని అడగొచ్చు, నీ ఆన్సర్ ని చెక్ చేయమని అడుగు, బట్ డైరెక్ట్ సొల్యూషన్ మాత్రం అడగొద్దు. మన చాట్ జీపీటీ ఒక ప్రాంప్ట్ ఇస్తా, దాన్ని బేస్ లాగా తీసుకొని మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా, అండ్ హియర్ ఇస్ ద ప్రాంప్ట్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి స్కిల్ నేమ్ దగ్గర సీక్వెల్ బేసిక్స్ అని పెట్టు. ఏఐ మంచిగా మన ప్రాక్టీస్ కోసం కొన్ని టాస్క్లను క్రియేట్ చేస్తుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏఐ ఇచ్చే అవుట్పుట్ ప్రతిసారి కరెక్ట్ ఉండకపోవచ్చు, అది చెప్పేది డైరెక్ట్ ఫైనల్ ఆన్సర్ కాకపోవచ్చు, కొన్నిసార్లు అవసరం లేని దానికంటే ఓవర్ కాంప్లికేట్ చేసి రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది, ఆర్ మేబీ బిగినర్ లెవెల్ కి టూ మచ్ అయిపోవచ్చు. సో ఏఐ మనకు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఒక ముక్క చెక్ చేయి. ఇప్పుడు నేను నేర్చుకునే కాన్సెప్ట్ కి ఇది రిలవెంట్ ఉందా లేదా, టాస్క్ మరీ పెద్దగా ఉందా, దీన్ని నేను చిన్నగా కంప్లీట్ చేయగలుగుతానా లేదా, అండ్ వీడు ఇచ్చిన ఆన్సర్ డైరెక్ట్ కాపీ చేస్తున్నానా లేకపోతే నేను ఆలోచిస్తున్నాను. ఇట్లా దాని రెస్పాన్స్ లని గుడ్డిగా తీసుకోకుండా ఏఐని మనం అసిస్టెంట్ లాగా వాడాలి, కానీ మన డిసిజన్ మేకింగ్, మన థాట్ ప్రాసెస్ ని మొత్తం దానికి ఇచ్చేసి దాని నుంచి ఆన్సర్లు తీసుకొని ఎడ్డోల తీరు కావద్దు. ఇప్పుడు యాక్చువల్ గా నాకు వర్కౌట్ అయిన ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ చెప్తా. ఫస్ట్ ది వాచ్ స్మాల్. ఐ మీన్ ఏదో పెద్ద 2-3 గంటల వీడియోలు, మాస్టర్ కోర్సులు ఫస్ట్ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 20-30 మినిట్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఎగ్జాంపుల్ కి సీక్వెల్ గ్రూప్ బై నేర్చుకుందాం అనుకుంటున్నాం అనుకో, దాని మీద జస్ట్ ఒక షార్ట్ వీడియో చూడు. ఫుల్ సీక్వెల్ మాస్టర్ క్లాస్ ఇప్పుడే అవసరం లేదు. స్టెప్ 2 క్లోజ్ ద ట్యూటోరియల్. ఐ మీన్ ట్యూటోరియల్ ఓపెన్ చేసి నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నువ్వు ఇంకా కాపీ పేస్ట్ మోడ్ లోనే ఉంటావు. సబ్ కాన్షియస్ గా అదే నడుస్తూనే ఉంటది. ఇన్స్టెడ్ ఆ వీడియో క్లోజ్ చేయి, ఆ ట్యాబ్ క్లోజ్ చేసి, ఆ నోట్స్ పక్కన పెట్టి బ్లాంక్ స్క్రీన్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ అప్పుడు స్టార్ట్ చేయి. ఫస్ట్ 5-10 నిమిషాలు స్టక్ అయిపోతావు. అండ్ స్టెప్ 3 యూ హావ్ టు ట్రై బిఫోర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. కనీసం ఒక 20 నిమిషాలు ట్రై చేయి. ఇంకా నీతో అయితలేదు, నీ బుర్రకు తడతలేదు అని అంటే అప్పుడు హెల్ప్ తీసుకో. ఇప్పుడు చాట్ జీపీటీని గివ్ మీ ది ఆన్సర్ అని చెప్పేసి డైరెక్ట్ గా అడగకుండా ఇన్స్టెడ్ ఫస్ట్ కొన్ని హింట్లు అడుగు, దాని నుంచి ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేయి. దెన్ ఆస్క్ ఫర్ ద నెక్స్ట్ హింట్. లాస్ట్ కి ఎక్స్ప్లెనేషన్ అడుగు. చాలా సార్లు మనం డైరెక్ట్ గా ఆన్సర్ తెలిసింది అనుకో, దాని చూసి ఓ ఇంతే నా సింపుల్ గానే ఉంది కదా అని అనుకుంటాం. నేను మస్తు సార్లు ఏదైనా ఆన్సర్ చూడంగానే ఓ ఇదే కదా నాకు ఎప్పటి నుంచో తెలుసు అని ఫీల్ అయిపోతా. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. మనం తెలియకున్నా కానీ తెలుసు అనుకొని ఏదో ఫేక్ రివార్డ్ ఇచ్చుకుంటాం. ఆన్సర్ చూసి డైరెక్ట్ గా ఎక్కించుకుంటే మనకి ఈజీగానే అనిపిస్తుంది. బట్ ఇంటర్వ్యూలప్పుడు, జాబ్లప్పుడు మనకు ఆన్సర్ డైరెక్ట్ గా ముందర ఉండదు కాబట్టి బిస్కెట్ అవుతాం. అందుకే నేర్చుకునే ఫేజ్ లో స్ట్రగుల్ అవాయిడ్ అసలు చేయకుండా ఉంటే మంచిది. మనం స్ట్రగుల్ అయితేనే మనకు ప్రోగ్రెస్ వస్తుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డ్ అవుతుంది అంటే పెద్ద ప్రాజెక్టులు కంప్లీట్ చేసినప్పుడు కన్నా చిన్న టాస్కులు కంప్లీట్ చేసి నేర్చుకుంటున్నప్పుడు ఇంకెక్కువ మజా వస్తుంది. ఎగ్జాంపుల్ సీక్వెల్ లో ఒక ఫస్ట్ టాస్క్ టోటల్ రెవెన్యూ క్యాల్కులేట్ చేయి అని ఉంది అనుకుందాం, అండ్ సెకండ్ టాస్క్ రెవెన్యూ
రెవెన్యూ బై ప్రోడక్ట్ క్యాల్కులేట్ చేయని ఉంది. అండ్ థర్డ్ టాస్క్ రెవెన్యూ బై మంత్ క్యాల్కులేట్ చేయమని ఉంది. నెక్స్ట్ రెవెన్యూ బై సిటీ క్యాల్కులేట్ చేయమని ఉంది. తర్వాత రెవెన్యూ ఇంకా ప్రాఫిట్ కంపేర్ చేయమని ఉంది. ఇక్కడ మనం సేమ్ కాన్సెప్ట్ ని వేరే వేరే యాంగిల్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఆ కాన్సెప్ట్ కొంచెం మన బ్రెయిన్ అలవాటు అయిపోతుంది. వన్స్ అది మనకి ఎక్కిన తర్వాత మనకి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కానీ మనం దాన్ని టాకిల్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి ఏం చేయాలో తెలుస్తుంది కాబట్టి మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కడ వచ్చినా కానీ మనం సెట్ చేస్తామో అని ఒక నమ్మకం వస్తుంది. సో ఇక్కడ స్కిల్ అంటే ఒకసారి చూసి అర్థం చేసుకోవడం కాదు. స్కిల్ అంటే దాన్ని రిపీటెడ్ గా చేసి మన బ్రెయిన్ లా కరెక్ట్ గా ఎక్కేయడం. ఇక్కడ మనం ఏదైనా స్కిల్ నేర్చుకునేటప్పుడు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ అది మస్తు ట్యుటోరియల్ చూడడం. ఒక టాపిక్ మీద 5 ట్యుటోరియల్ చూడడం కంటే ఒక ట్యుటోరియల్ చూసి 5 టాస్క్లు చేయడం మంచిది. సెకండ్ పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ వెతుక్కుంటూ కూర్చోవడం. ఇప్పుడు మన పోర్ట్ఫోలియోలో పెట్టడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ కావాలి, కరెక్టే, మంచి ప్రాజెక్టులు కావాలి. బట్ మనం స్కిల్ నేర్చుకునేటప్పుడే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎందుకు? ఫస్ట్ చిన్న చిన్న టాస్క్లతో స్టార్ట్ చేస్తే మెల్లగా నీకే అర్థమవుతుంది. ఎట్లాంటివి చేస్తే మనకి స్కిల్ పరంగా ఇంకా పోర్ట్ఫోలియో పరంగా హెల్ప్ అవుతుందో అర్థమవుతుంది. పోర్ట్ఫోలియోలో చూపించుకోవడానికి ప్రాజెక్ట్ ఎట్లా సెట్ చేసుకోవాలో మనం వేరే వీడియోలో చూద్దాం. ఆ వీడియో ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, తర్వాత చూడండి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే మిస్టేక్స్ ని ఫెయిలియర్ లాగా తీసుకోవడం. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మిస్టేక్లు చేస్తుంటే చాలా మంచిది. అండ్ నువ్వు మిస్టేక్స్ చేస్తూ ఉంటే జస్ట్ పైన కాకుండా నెక్స్ట్ టైం నుంచి ఏమైతుందో అర్థం చేసుకుంటూ ఉంటావు అండ్ కరెక్ట్ గా యాక్టివ్ గా ఆలోచిస్తూ ఉంటావు. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటి అంటే స్టెప్ 1 నీకు ఏం స్కిల్ కావాలో అది ఫిక్స్ గా, లైక్ సీక్వెల్ బేసిక్స్, ఫిగ్మా ఆటో లేఅవుట్, రియాక్ట్ ల కాంపోనెంట్స్, పైథాన్ డేటా క్లీనింగ్, ఏదైనా ఒక స్కిల్ ఫిక్స్ గా. నెక్స్ట్ స్టెప్ 2 ఆ స్కిల్ లో ఒక చిన్న కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకో. మొత్తం కంప్లీట్ స్కిల్ కాదు, జస్ట్ ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఎగ్జాంపుల్ సీక్వెల్ లా గ్రూప్ బై, ఫిగ్మా లా ఆటో లేఅవుట్, రియాక్ట్ ల ప్రాప్స్, ఏదో ఒకటి. నెక్స్ట్ స్టెప్ 3 మాక్సిమం ఒక 30 minutes ఉండే ట్యుటోరియల్ చూడు. స్టెప్ 4 ఆ ట్యుటోరియల్ అర్థం చేసుకుని ఆ వీడియో తీసేయి. స్టెప్ 5 ఇప్పటిదాకా ఇచ్చిన ఏ ప్రాంప్ట్ ని యూజ్ చేసుకొని ఒక 5 చిన్న చిన్న టాస్క్ లను జనరేట్ చేయి. అండ్ స్టెప్ 6 ఒక టాస్క్ ని కంప్లీట్ చేయడానికి మాక్సిమం 20 minutes ట్రై చేయి. స్టెప్ 7 స్టక్ అయినప్పుడు ఏఐని డైరెక్ట్ ఆన్సర్ అడగకుండా హింట్ అడుగు. అండ్ లాస్ట్ కి స్టెప్ 8 నీ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వేం చేసినావో నీ ఓన్ భాషలో ఎక్స్ప్లెయిన్ చేయి. అసలు ప్రాబ్లం ఏంది, నేను ఏం అప్రోచ్ యూజ్ చేసిన, ఎర్రర్ ఎక్కడ వచ్చింది, ఫైనల్ గా ఏం నేర్చుకున్నా. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇంకా రీజనింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా మనకు కావాల్సింది ఇదే కాబట్టి. సో లాస్ట్ కి సింపుల్ గా చెప్పాలంటే ట్యూటోరియల్ చూడడం వల్ల క్లారిటీ వస్తుంది, బట్ స్కిల్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఏదైనా స్కిల్ నేర్చుకునేటప్పుడు కంప్లీట్ ట్యూటోరియల్ చూసుకుంటూ కూర్చోకుండా ఫస్ట్ ఒక బేసిక్ కాన్సెప్ట్ చూడు, తర్వాత ట్యూటోరియల్ క్లోజ్ చేసి ఒక చిన్న టాస్క్ ఏదైనా చేయి. స్టక్ అయితే నేర్చుకుంటూ ఫిక్స్ చేస్తావు, రిపీట్ చేస్తావు. సో ఇప్పటి నుంచి ఎన్ని ట్యూటోరియల్ చూసినా, ఎన్ని కోర్సులు కంప్లీట్ చేసినా అనేది కాదు, ఈ స్కిల్ నేర్చుకునేటప్పుడు నేను ఎన్ని టాస్క్లను కంప్లీట్ చేసినా అనేది చూసుకోవాలి. ఇట్లా చేస్తే మనం మా పాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ గా ప్రాక్టీస్ చేసుకుంటే నేర్చుకునే జోన్ కి షిఫ్ట్ అవుతాం. అండ్ మనకి ఇక్కడ మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ మంచి స్కిల్ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ విత్ దాట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.